బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. ప్రస్తుతానికి వసంత్ విహార్ లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఈ రోజు రాత్రికి బస చేసి అక్కడే పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, అదేవిధంగా పార్టీకి చెందిన నేతలతో కూడా కాసేపు ముచ్చరించబోతున్నారు. రేపు ఉదయం ఒక మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయంలో జాతీయ మీడియాతో పాటు రీజనల్ మీడియాను కూడా ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. ఏ విధంగా 5 నెలల నుంచి జైల్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం, కావాలనే కేంద్ర ప్రభుత్వం, కేంద్ర దర్యాప్తు సంస్థలు ఏ విధంగా తనపై కేసులు నమోదు చేశాయి, అదేవిధంగా ఏ విధంగా తనను అన్యాయం చేశారు, కావాలనే జైల్లో ఇరికించారన్న అంశంలో కూడా అనేక అంశాలను మీడియా ముఖంగా పంచుకోబోతున్నారు. గత 5.5 నెలల నుంచి ఏం జరిగిందన్న అంశాన్ని కూడా మీడియా ముఖంగా కూడా యావత్ తెలంగాణ ప్రజలకు తెలియజేసే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే మధ్యాహ్నం 2:45 నేరుగా ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వారు బయలుదేరబోతున్నారు. వారితో పాటు పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎంపీలంతా కూడా నేరుగా హైదరాబాద్ చేరుకుంటారు. హైదరాబాద్ చేరుకున్న అనంతరం కేసీఆర్ని కవిత కలవబోతున్నారు. అయితే 5.5 నెలల నుంచి ఏ విధంగా జరుగుతుంది, పరిణామాలు ఏ విధంగా ఉన్నాయన్న అంశాన్ని కూడా వారికి వివరించబోతున్నారు. మరోవైపు ఇది ఒక రాజకీయ కుట్రలో భాగంగా కేసు పెట్టారని చెప్తున్నారు. అందులో భాగంగానే రేపు మీడియాతో కూడా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కాసేపటి క్రితమే మీడియాతో కొన్ని అంశాలని పంచుకున్నారు. కానీ అసలుకి ఏం చెప్పబోతున్నారు, కేంద్ర ప్రభుత్వంపై ఎలాంటి ఆరోపణలు కవిత చేయబోతున్నారు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఏ అంశాలను ప్రధానంగా కవిత హైలైట్ చేయబోతున్నది కూడా రేపు మీడియా సమావేశం వేదికగా కూడా ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు సుప్రీంకోర్టుకు వచ్చిన సందర్భంలో కూడా కేటీఆర్ ఎక్కడ కూడా మీడియాతో మాట్లాడలేదు. ముఖ్యంగా బెయిల్కు సంబంధించిన అంశంలో కొందరు చేసిన పొలిటికల్ ప్రచారం పైన పెద్ద ఎత్తున కూడా వారు విమర్శలను తిప్పికొట్టారు. అయితే కవిత భర్త అనిల్, అదేవిధంగా కుమారుడు, అదేవిధంగా పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా తిహార్ జైలు నుంచి నేరుగా బీఆర్ఎస్ కార్యాలయం వసంత్ విహార్లోని కార్యాలయానికి వెళ్తున్నారు. అయితే రేపు మధ్యాహ్నం 2:45 నేరుగా హైదరాబాద్ బయలుదేరబోతున్నారు. హైదరాబాద్కు రేపు సాయంత్రం 4:30 గంటల సమయానికి హైదరాబాద్ చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో కవిత సమావేశం కాబోతున్నారు.